సో రాజన్ సార్ మీకు ఫిజిక్స్ మీద అండ్ ఫిజిక్స్ గైడెన్స్ అండ్ ఫిజిక్స్ సంబంధించిన క్వశ్చన్స్ మీద నన్ను లైవ్ ఇమ్మని చెప్పారు. సో హియర్ ఐ యామ్. సో నా బేసిక్ ఇంట్రొడక్షన్కి వస్తే ఐ హ్యావ్ కంప్లీటెడ్ మై ఎంఎస్సీ ఫ్రమ్ ఓయో సైఫాబాద్ క్యాంపస్. నేను లాస్ట్ ఇయర్ సెట్ కూడా క్లియర్ చేశాను విత్ 184 మార్క్స్ ఇన్ ఓపెన్ కేటగిరీ. అండ్ ఇఫ్ ఐ గో టు ఎడ్ సెట్ మై ర్యాంక్ ఇస్ 22 అండ్ దీస్ ఆర్ మై క్యాజువల్స్. సో మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగచ్చు. ఐఎమ్ వెయిటింగ్ హియర్. సో సురేష్ సత్య, హాయ్ సార్. హాయ్ సురేష్. సో మోస్ట్ కామన్లీ ఫిజిక్స్ అనే చాలామందికి చాలా డౌట్స్ వస్తాయి. సో ప్రాబ్లం ఏంటంటే అక్కడ ఫిజిక్స్ని అనలైజ్ చేయడం అంత ఈజీ కాదు. సో ఫిజిక్స్ అనేది కాంబినేషన్ ఆఫ్ 3 సబ్జెక్ట్స్, మ్యాథమెటిక్స్ యాజ్ వెల్ యాజ్ ఫిజిక్స్ అండ్ సమ్ పార్ట్ ఆఫ్ కెమిస్ట్రీ. సో ఈ 3 కలగలిపి మనం బాగా చేస్తేనే మన ఫిజిక్స్ అర్థమవుతుంది. సో క్వశ్చన్స్ స్టార్ట్ అయినాయి. సో గుడ్ ఆఫ్టర్నూన్ వెంకటేష్, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. అండ్ జీవన్, హాయ్ సార్. అండ్ సునంద పించాల, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్. సో హాయ్. సో హాయ్ హలోస్ కాకుండా కొంచెం బెటర్ క్వశ్చన్స్ ఇస్తే అది వేరే వాళ్ళకు అండ్ మీకు కూడా చాలా యూజ్ అవుతుందని నా ఫీలింగ్. సో ఫస్ట్ నేను ఒక క్వశ్చన్ స్టార్ట్ అయ్యే ముందు చాలామంది లైవ్లోకి వచ్చేది ఉంది. ఫస్ట్ ఓకే, ఏఎన్యూ డిస్టెన్స్ డిగ్రీ బట్ ఐఎమ్ ఫ్రమ్ టీఎస్. సో ఈ కోర్సెస్ సంబంధించిన క్వశ్చన్స్ అని రాజన్ సార్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో నేను ఓన్లీ ఫిజిక్స్ అండ్ దానికి సంబంధించిన క్వశ్చన్స్ మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తా. వాటి మీదనే నాకు మంచి గ్రిప్ ఉంది. ఓకే, హోప్ యూ అండర్స్టాండ్. ఓకే, ఏపీ బీఎడ్ ఎంట్రన్స్ విచ్ బుక్ సూట్స్ సార్. సో ఇతను సురేష్ సత్య అడుగుతున్నాడు. సురేష్ సార్, మీకు ఎలాంటి అంటే మీ సబ్జెక్ట్ ఏందో చెప్తే దాన్ని బట్టి బుక్స్ నేను చెప్పగలుగుతాను. సార్ బీఎస్ఎఫ్లో జాబ్ చేస్తాను బట్ పీటీ కోర్స్. సో క్వశ్చన్ డిసపియర్ అయిపోయింది. సమ్ పర్సన్ ఆస్క్డ్ అబౌట్ బీఎస్ఎఫ్. సో మనం బీఎడ్కి ప్రిపేర్ అవ్వడం అనేది ఆల్రెడీ సార్ నాతో ఒక వాయిస్ ఓవర్ చేయించాడు. అది మీ ప్లేలిస్ట్లో ఉంటుంది. ఆ ప్లేలిస్ట్లో చూడండి, మీకు సమ్ స్ట్రాటజీస్ కూడా చెప్పాను. ఓకే, సిపి గెట్ ఫిజిక్స్ ఎంట్రన్స్కి ఏ బుక్స్ చదవాలి సార్. సో దిర్ ఇస్ ఏ గుడ్ క్వశ్చన్ ఫ్రమ్ సాయి రాకేష్. అండ్ ఇంతకుముందు చెప్పిన బీఎడ్ ఎంట్రన్స్ ఫిజిక్స్ సైన్స్, ఫిజికల్ సైన్స్ అని చెప్పారు. సో 2 కలిపి ఆన్సర్ చేద్దాం. సో ఫస్ట్ మనం సిపి గెట్ ఎగ్జామ్, ఇన్ లోపల మనకు డిగ్రీ అనేది మన మినిమం ఎలిజిబిలిటీ. కామన్గా ఫస్ట్ మనం ఈ ఎగ్జామ్స్ అటెండ్ చేయాలంటే ఫస్ట్ దాని టైం వాల్యూ అండ్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ తెలుసుకోవాలి. ఎందుకంటే నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎక్కువ ఉండి టైం తక్కువ ఉంటే దే మే గివ్ లెంతీ క్వశ్చన్స్. అదే నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అండ్ టైమ్స్ 2 ఈక్వల్గా ఉంటే దే విల్ గివ్ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్. సో మోస్ట్ ప్రాబబుల్లీ యూనిఫైడ్ ఫిజిక్స్ బుక్సే చాలామంది ప్రిఫర్ చేస్తున్నారు. ఐ టు ప్రిఫర్ దాట్ బుక్స్. ఎందుకంటే అదంతా మొత్తం ఒక యూనిట్గా ఉంటుంది, అన్నీ క్లియర్ అండ్ స్ట్రక్చర్డ్గా ఉంటాయి. అందులోకి వెళ్ళి మిస్ అయిన పార్ట్స్ మనం ఓవరాల్గా బయట బుక్స్ నుంచి గ్యాదర్ చేసుకోవచ్చు. సో కామన్గా నేను చదువుకున్నప్పుడు డిగ్రీలో యూనిఫైడ్ పార్ట్ 1, 2, 3, 4 అనేటివి ఉండేవి. ఇప్పుడున్న సెమిస్టర్ సిస్టమ్స్లో డివైడ్ అయిపోయినాయి. వాటికి సంబంధించిన సబ్ బుక్స్ కూడా మనం ఆన్లైన్లో చెక్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మెకానిక్స్ అయినా లేకపోతే థర్మోడైనమిక్స్ అయినా వీటికి సపరేట్ బుక్స్ కూడా ఉన్నాయి. మీరు కామన్ తెలంగాణ వాడాలి అనుకుంటే ఈ లోకల్ బుక్స్ యూనిఫైడ్ సరిపోతాయి. ఒకవేళ సెంట్రల్ ఎగ్జామ్స్ క్లియర్ చేసుకోవాలనుకుంటే యూనిఫైడ్ బుక్స్ సరిపోవు. వీటితో పాటు ఇవి యూనిఫైడ్ బుక్స్ బేసిక్స్ కింద పనికొస్తాయి. దీనికన్నా అడ్వాన్స్ బుక్స్ మనం చదవాలి. ఫర్ ఎగ్జాంపుల్ స్టాటిస్టికల్ మెకానిక్స్కి బీబీ లార్డ్ అండ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ థియరీకి గ్రిఫిత్. సో ఇలాంటి బుక్స్ వాడితేనే మనకు వీటి మీద మంచి గ్రిప్ వస్తుంది. అండ్ ఇంతకుముందు సురేష్ సత్య అడిగిన క్వశ్చన్ ఫిజికల్ సైన్స్కి ఏ బుక్స్ బాగా ప్రిఫరబుల్ అని చెప్పి. సో నాకు తెలిసినంత వరకు బీఎడ్కి మంచి బుక్స్ అయితే మార్కెట్లో లేవు. ఇప్పుడు ఉన్న బుక్స్ ప్రకారంగా ఏమున్నాయి అంటే జస్ట్ ప్రీవియస్ క్వశ్చన్స్ కానీ లేదంటే ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్ అండ్ ఆన్సర్సే ఉన్నాయి. సో మంచి ప్రిఫర్డ్ బుక్స్ అనేటివి ఇప్పుడు ఉన్న మార్కెట్లో లేవు నేను చెక్ చేసిన మట్టుకి. నేనేం చెప్తున్నానంటే బీఎడ్లో కామన్గా బేసిక్ బుక్స్ అడుగుతారు. బేసిక్స్ బుక్స్ చదివితే సరిపోతుంది.
నేను అబ్జర్వ్ చేసిన దాన్ని బట్టి. సో హియర్ ఇస్ వన్ క్వశ్చన్. మమ్మల్ని ఫిజిక్స్ సబ్జెక్ట్ అంటే చాలా బోర్ అనిపిస్తుందంట, నేను ఎంత చెప్పినా వాడికి అర్థం కావాలి. సో హియర్ ఇస్ నైస్ క్వశ్చన్, దానికి ఆన్సర్ చేద్దాం ఇది కంప్లీట్ చేసి. సో వీఆర్ ఎట్ ఫిజికల్ సైన్స్, ఎస్. సో ఈ బిఎడ్ ఎంట్రన్స్ లోపల ఎలిజిబిలిటీ ఫిజిక్స్ అయినప్పటికీ, సో బీఎస్సీ ఎంపీసీఎస్ వాళ్ళు ఫిజికల్ సైన్స్ ఎంట్రన్స్కి ఎలిజిబుల్ అవుతారా సార్? సో ఎలిజిబుల్ అవుతారు. టాపిక్ సారీ, సో I have completed MSc Physics from Applied Electronics actually. Semester is set by 10 marks. Decisions for that session. Okay. So here I am. Let me complete one by one. ఇప్పుడు మన బిఎడ్ ఎంట్రన్స్లో డిగ్రీ ఎలిజిబిలిటీ అయినా దానిలోకి వెళ్ళి ఒక 60% క్వశ్చన్స్ ఇంటర్మీడియట్ డెప్త్ కాన్సెప్ట్స్ నుంచి వస్తున్నాయి. వనపర్తి మధుకర్, హాయ్ అన్న. సో హియర్ డెప్త్ క్వశ్చన్స్ ఎక్కువ ఇంటర్మీడియట్ నుంచి ఇస్తున్నారు. సో ఐ ప్రిఫర్ మన తెలుగు అకాడమీ బుక్స్ ఆర్ ఎన్సీఆర్టీ బుక్స్, వీటిని మంచి తరోగా చదివి అండ్ మన డిగ్రీ లోపల బేసిక్స్ క్లియర్ చేసుకుంటే బిఎడ్ ఎంట్రన్స్ని టాప్ ర్యాంక్లో క్లియర్ చేయొచ్చు. అండ్ దానికి కొంచెం లాజిస్టికల్గా ప్రిపేర్ అవ్వాలి. అది నేను ఆల్రెడీ ఒకసారికి ఒక వాయిస్ ఓవర్ వీడియో చేశాను, అది కూడా చూడండి. అండ్ ఒకరు టీఎస్ సెట్ గురించి 10 మార్క్స్ మిస్ అయ్యారని క్వశ్చన్ చేశారు, సునంద. ఓకే సునంద గారు. సో ఫస్ట్ మనం ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ క్లియర్ చేయాలంటే మనకు సబ్జెక్ట్ ఒకటి ఉంటే సరిపోదు. సబ్జెక్ట్తో పాటు దాన్ని ఎలా క్లియర్ చేయాలని ఒక స్ట్రాటజీ కూడా ఉండాలి. వాళ్ళు ఇచ్చే ఓవరాల్ సిలబస్ ఎలా ఉంటుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మన సెట్ లోపల 2 పేపర్స్ ఉంటాయి, పేపర్ 1 అండ్ పేపర్ 2. పేపర్ 1 లోపల మనకు టీచింగ్ యాప్టిట్యూడ్ అండ్ సో థ్యాంక్ యూ వనపర్తి మధుకర్ సార్. సో హియర్ పేపర్ 1 అండ్ పేపర్ 2 రెండు ఉంటాయి. పేపర్ 1లో మనకు టీచింగ్ యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ ఉంటుంది, అండ్ రైట్ సైడ్ పేపర్లో మనకు సబ్జెక్ట్ ఉంటుంది. సో మీరు సబ్జెక్ట్ ఒకటి వచ్చి ఒకవేళ సార్ ఓకే అరకాల దుర్గాప్రసాద్ సార్, నేను చెప్తాను ఈ క్వశ్చన్ కంప్లీట్ చేసి చెప్తాను. సో పేపర్ 1 అండ్ పేపర్ 2 లోపల మీకు సెట్ క్లియర్ చేయాలంటే మీకు ఓవరాల్ రిజల్ట్ కావాలి. మీకు పేపర్ 2 ఎంత, పేపర్ 1 ఎంత అనేది ఎంత ముఖ్యమో ఓవరాల్ రిజల్ట్ కూడా మీకు అంతే ముఖ్యం. ఫర్ ఎగ్జాంపుల్ మీ పేపర్ 2 లోపల 100కి, సో సార్ హాయ్ సార్, ఐఎమ్ మ్యాథ్స్ స్టూడెంట్, మ్యాథ్స్ బిఎడ్ ఎంట్రన్స్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి? ఓకే చెప్తాను, కీర్తి సాగర్. సో ఓవరాల్గా మన పేపర్ 2 మార్క్స్ వచ్చినా సరిపోదు, అండ్ పేపర్ 1 మార్క్స్ వచ్చినా సరిపోరు, అండ్ ఇవి హ్యూమిలేటివ్గా రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ బిఎడ్ లాస్ట్ టైం కట్ ఆఫ్ వచ్చేసి బిఎడ్ ఇట్స్ టీఎస్ సెట్ లోపల లాస్ట్ టైం 150 కట్ ఆఫ్ ఫర్ ఓబీసీ అండ్ 160 ఫర్ ఓపెన్ అనుకుంటా. సో జనరల్గా మనం దాన్ని క్వశ్చన్స్గా డివైడ్ చేస్తే 80 క్వశ్చన్స్. పేపర్ 2లో 100 క్వశ్చన్స్ ఉన్నాయి, అండ్ పేపర్ 1లో 50 క్వశ్చన్స్ ఉన్నాయి. 150 క్వశ్చన్స్కి 80 క్వశ్చన్స్ క్లియర్ చేసిన వాళ్ళు సెట్ని క్లియర్ చేస్తారు, అంటే నియర్లీ హాఫ్. అంటే మీరు ఓవరాల్ పేపర్ 2లో 80 క్రాక్ చేయడం పాసిబుల్ కాదు, అండ్ ఓవరాల్ 50 టీచింగ్ యాప్టిట్యూడ్లో క్లియర్ చేయడం పాసిబుల్ కాదు బికాస్ ఆఫ్ టైం ప్రెషర్. ఎందుకంటే ప్రొఫెషనల్స్గా ఎగ్జామ్స్ రాయలేరు. నేను ఫ్రెషర్స్ గురించి మాట్లాడుతున్నా. ప్రొఫెషనల్స్ ఎప్పుడో దాన్ని కంప్లీట్ చేసి ఉంటారు, ఇది ఓన్లీ ఫర్ ఫ్రెషర్స్. సో నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటిదంటే డివైడ్ ఇట్. ఫస్ట్ పేపర్ 1 లోపల నీకు వచ్చే కాన్సెప్ట్స్ ఏంటివి దాన్ని ఒక పార్ట్ చేసుకోండి, అండ్ పేపర్ 2 లోపల సో సార్ కంప్యూటర్ ఇంజనీరింగ్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి కావాలి సార్, ఐఎమ్ కంప్లీటెడ్ 10th. ఓకే అతను సంథింగ్ సారీ క్వశ్చన్ అర్థమైంది, నేమ్ చూడలేదు సారీ. సో ఓవరాల్ మనం ఏంటిదంటే స్ట్రాటజికల్గా డివైడ్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూడండి మన ఫిజిక్స్ లోపల టీఎస్ సెట్ లోపల మనకి ఎన్ని ఉంటాయంటే, సో మహేష్, ఆషు అండ్ నవి. సో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీఆర్ ఎట్ సెట్ రైట్. ఓకే సో పేపర్ 2లో వచ్చేసి మనకు 10 సబ్జెక్ట్స్ ఉంటాయి. సో క్లాసికల్ మెకానిక్స్, క్వాంటమ్ మెకానిక్స్, మ్యాథమెటికల్ ఫిజిక్స్, స్టాటిస్టికల్ మెకానిక్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ అండ్ సాలిడ్ స్టేట్ ఫిజిక్స్, అటామిక్ అండ్ మాలిక్యులర్ స్పెక్ట్రా, న్యూక్లియర్ పార్టికల్ ఫిజిక్స్ అండ్ సాలిడ్ స్టేట్ ఫిజిక్స్, దీన్నే కండెన్స్ మ్యాటర్ ఫిజిక్స్ అని కూడా చెప్తారు. ఇట్లా 10 పేపర్స్ ఉంటాయి. ఒక్కొక్క పేపర్ని మీకు క్లియర్ చేయడానికి రఫ్లీ 1.5 మంత్ అయితే పక్కా పడుతుంది, షూర్లీ 100%, అలా డౌట్ లేదు. అలా మీరు 10 పేపర్స్ క్లియర్ చేసేసరికి 10 months అవుతుంది.
సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లోపల ఇక్కడ 50 మార్క్స్ వస్తున్నాయి అంటే దానికి మీనింగ్ ఏంటి, మీరు క్లియర్ చేయడానికి మీకు 30 మార్క్స్ మీ సబ్జెక్ట్ నుండి కావాలి. వాళ్ళస్ 40-40ని మీరు కట్ ఆఫ్ చేసుకోవచ్చు. 40 ఫ్రమ్ పేపర్ 1, 40 ఫ్రమ్ పేపర్ 2 ఇలా కూడా చేసుకోవచ్చు. సో మనకు టైం తక్కువ ఉన్నప్పుడు పేపర్ 1ని బాగా స్ట్రాటజికల్గా చూడాలి, అండ్ సబ్జెక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చేసరికి పేపర్ 2ని బాగా నేర్చుకోవాలి. సో ఇది ఒక స్ట్రాటజీ. మీకు టైం తక్కువ ఉన్నప్పుడు పేపర్ 1ని బాగా క్యాప్చర్ చేయాలి, ఎందుకంటే పేపర్ 1లో కంటెంట్ తక్కువ ఉంటుంది, ఈజీ టు లెర్న్ కంపేర్ టు పేపర్ 2. పేపర్ 2 ఇస్ వెరీ కోర్. సో సురేష్ సత్య బఫరింగ్ అని అంటున్నారు. సో అప్పుడప్పుడు అలా జరుగుతుంది, సర్వర్ ప్రాబ్లం. సో టేక్ కేర్ అబౌట్ దాట్. సో నెక్స్ట్ క్వశ్చన్, బీఎస్ఎఫ్ జాబ్లో చేస్తాను బట్ సో బీఎస్ఎఫ్ జాబ్స్ గురించి సార్ని అడగండి, నాకు ఎక్కువ తెలీదు. సో డోంట్ మైండ్ ఫర్ దాట్. నెక్స్ట్ ఇంకొకరిని క్వశ్చన్ అడిగారు, ఫిజిక్స్ని ఎలా ఇంట్రెస్టింగ్గా చదవాలి అని చెప్పి, అండ్ హిస్ నేమ్ ఈస్ అరకల దుర్గాప్రసాద్. సో ఫిజిక్స్ అనేది ఫస్ట్ ఫీల్ అవ్వాలి, ఫస్ట్ మనం ఫిజిక్స్ అంటే ఏంటో తెలుసుకోవాలి. అండ్ సార్ ఎనీ అప్డేట్ ఫర్ నెక్స్ట్ టీఎస్ఎట్ ఎగ్జామ్, దేర్ ఇస్ నో నోటిఫికేషన్ ఫర్ 2020. సో సునంద గారు ఒక టీఎస్ఎట్ నోటిఫికేషన్ గురించి క్వశ్చన్ అడిగారు, దానికన్నా ముందు ఫిజిక్స్ ఎలా బాగా చదవాలి అనే దాని మీద కంప్లీట్ చేద్దాం. సో హౌ టు డౌన్లోడ్ ప్రీవియస్ ఎంఏ ఇంగ్లీష్ అండ్ ఓయూ పీజీ సెట్ పేపర్స్. సో పేపర్స్ అండ్ ప్రిపరేషన్ ఫర్ ఇంగ్లీష్కి సార్ చెప్తాడు, నేను ఓన్లీ ఫిజిక్స్ చెప్తున్నాను. సో ఫిజిక్స్ ఎలా చదవాలి అంటే ఫస్ట్ ఫిజిక్స్ని ఫీల్ అవ్వాలి. ఫిజిక్స్ లాగా ఎవరు చదవకూడదు, ఫిజిక్స్ని ఒక లాంగ్వేజ్ లాగా చదవాలి. ఫిజిక్స్ ఇస్ అన్ ఎక్స్ప్రెషన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు గ్రావిటేషన్ చదవాలనుకున్నా, లేదు అంటే సో హౌ టు రిమెంబర్ ఫిజిక్స్ ఫార్ములాస్ ఫర్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్, సాయి రాకేష్. Okay sir, okay Sai Rakesh, I will explain that. Before that I will come get on this question. So physics ఎలా చదవాలి, ఫర్ ఎగ్జాంపుల్ ఫోర్స్ గురించి చిన్న డెఫినేషన్ ఏంటంటే చిన్న ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఫోర్స్, ఇది మీకు అందరికి ఐడియానే ఉంటుంది. ఫోర్స్ అంటే మ్యాథమెటికల్, మన ఫిజిక్స్ పరంగా చెప్పాలంటే ఎలా చెప్తాం, ఎయిదర్ ఏ పుల్ ఆర్ పుష్ అని అంటారు, అది ఎవరికి అర్థం కాదు. దాని తర్వాత ఇంకా 8th క్లాస్కి అడ్వాన్స్కి వెళ్తే ఇట్స్ అన్ ఎక్స్టర్నల్ ఏజెంట్ విచ్ చేంజెస్ స్టేట్ ఆఫ్ మోషన్ అని అంటారు. ఇంకా అడ్వాన్స్కి వెళ్తే ఆ డెఫినేషన్ కూడా పనిచేయదు. సారీ, వెన్ విల్ రిలీజ్ టీఎస్ ఎడ్సెట్ అడ్మిట్ కార్డ్ అండ్ డేట్ గివెన్ to 15th explanation visa. And next question is from a maths student, how to prepare B.Ed entrance, please explain sir. Okay. సో వేర్ వి ఆర్ ఎట్, సో హౌ టు లెర్న్ ఫిజిక్స్, రైట్. సో ఫిజిక్స్ని మనం నేర్చుకోవాలని ఫస్ట్ దాన్ని నేచర్తో కన్వే చేయాలి. యాక్చువల్లీ ఏమవుందంటే ఫిజిక్స్ ఈస్ ఎ స్టడీ ఆఫ్ మదర్ నేచర్. నా ఒపీనియన్ ప్రకారంగా ఫిజిక్స్ అనేది ఒక సబ్జెక్ట్ కాకుండా ఇట్స్ అబౌట్ స్టడీ ఆఫ్ మదర్ నేచర్, అంటే నేచర్ని స్టడీ చేసే విధానం. సింపుల్ చెప్పాలంటే సైకాలజీ ఆఫ్ యూనివర్స్ అని కూడా చెప్పుకోవచ్చు నా భాషలో. అంటే నేచర్ ఎప్పుడు ఏ సిచ్యువేషన్కి ఎలా రియాక్ట్ అవుతుందని చెప్పేదే ఫిజిక్స్. అంటే మనం ఇప్పుడున్న జనరేషన్లో ఏం జరుగుతుందంటే ఫిజిక్స్ని ఒక సబ్జెక్ట్లా చూసి ఫార్ములాస్, డెఫినేషన్స్ అండ్ డెరివేషన్స్లోనే దాన్ని కన్వే చేయడం మొదలుపెట్టిండ్రు. కానీ ఫిజిక్స్ యొక్క మెయిన్ మీనింగ్ ఏంటిదంటే నేచర్ ఇంటరాక్షన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలనేదే ఇంపార్టెంట్, అది మిస్ అవుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏం నేర్చుకోవాలనుకున్నా దాన్ని ఏదో ఒక దాన్ని నేచర్గా రిలేట్ చేయాలి. న్యూటన్ లాస్ ఆఫ్ మోషన్ అనుకోండి, క్రికెట్, వాలీబాల్, ఫుట్బాల్, ఏదైనా యాక్షన్ ఈక్వల్స్ మైనస్ రియాక్షన్కి ఏదో ఒక ఎగ్జాంపుల్ చెప్పచ్చు. సో వనపర్తి మధుకర్ సార్ ఈజ్ ఆస్కింగ్ ఏ క్వశ్చన్. ఎస్ యూ కెన్ ఆస్క్. సారీ వేర్ వి ఆర్. సో వీ నీడ్ టు మేనేజ్ హౌ, ఇప్పుడు ఈ ఫిజిక్స్ని నేచర్కి కొలాబరేషన్ చేసి నేర్చుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ. సో కొలాబరేషన్ నేర్చుకోవాలి. ఎంత పెద్ద కోర్ కాన్సెప్ట్స్ అయినా సరే విత్ ఎ సింపుల్ లాజిక్ ఆఫ్ నేచర్ దాన్ని ఈజీగా క్లియర్ చేయొచ్చు. ఎక్స్ప్లెనేషన్ అండ్ వే ఆఫ్ థింక్ అనేది డిఫరెంట్గా ఉంటుంది, దాన్ని మనం నేర్చుకోవాలి. ఇది డిపెండింగ్ ఆన్ ద ఫిజిక్స్ టీచర్. మీరు ఎలాంటి టీచర్ని చూజ్ చేసుకున్నారనేది ఇంపార్టెంట్. మీరు కరెక్ట్ ఫిజిక్స్ టీచర్ని చూజ్ చేసుకొని ఉంటే ఫిజిక్స్ అనేది ఒక థింగ్లా ఉంటుంది. ఈవెన్ ఇట్స్ నాట్ ఎ సబ్జెక్ట్, you can kill it off. It's very 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 easy, but you need to make a comparison. For example, fundamental force అంటే ఇప్పటికి ఎవరు అంటే వాళ్ళు ఏం చెప్తారు,
న్యూక్లియర్ ఫోర్స్, వీక్ న్యూక్లియర్ ఫోర్స్, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్ అండ్ గ్రావిటేషనల్ ఫోర్స్ అని 4 ఫండమెంటల్ ఫోర్సెస్ నేచర్ అని చెప్తారు. కానీ దాని ట్రూ ఎసెన్స్ మాత్రం ఇంతవరకు ఎవరికి తెలియదు. సో దిస్ ఈజ్ డిపెండింగ్ ఆన్ ద సార్. అతను కావాలనుకుంటే దీన్ని డెప్త్గా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు, లేదు అంటే దాన్ని ఆ డెఫినేషన్స్ అండ్ సిలబస్ తగ్గట్టు వదిలేయచ్చు. అది మెయిన్ ప్రాబ్లం. ఓకే, నెక్స్ట్ మ్యాథ్స్ గురించి హౌ టు ప్రిపేర్. సో మ్యాథ్స్ గురించి నేను అంత పెద్ద ఎక్స్పర్ట్ ఏం కాదు, బట్ ఐ విల్ ట్రై టు సార్ బీఎస్సీ అగ్రికల్చర్ గురించి చెప్పండి ఆఫ్టర్ కంప్లీటింగ్ బైపీసీ ఇంటర్మీడియట్. హౌ టు ప్రిపేర్ మ్యాథ్స్ బీఎడ్ ఎంట్రన్స్, ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ సార్. So now we are about how to prepare B.Ed Maths. So B.Ed Maths is very easy. As I said, మన ఎలిజిబిలిటీ B.Ed డిగ్రీ అయినా వాళ్ళు ఇంటర్మీడియట్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతారు అండ్ 40% ఆఫ్ ద క్వశ్చన్స్ డిగ్రీ నుంచి అడుగుతారు. మనం ఏంటి అంటే మన స్కోరింగ్ కావాలనుకున్నప్పుడు అన్నీ పర్ఫెక్ట్ ఉండాలి. బట్ క్లియరెన్స్కి క్వశ్చన్ వస్తే మనం ఇంటర్మీడియట్ అండ్ సమ్ పార్ట్ ఆఫ్ డిగ్రీ నేర్చుకున్నా సరిపోతే వీ విల్ క్లియర్ ద ఎగ్జామ్. ఓకే, అండ్ బీఎడ్లో ఒక అడ్వాంటేజ్ ఏంటంటే యూ విల్ గెట్ 20 మార్క్స్ ఫ్రమ్ జిఎస్, అంటే టీచింగ్ యాప్టిట్యూడ్ అని, రీజనింగ్ అని, జనరల్ నాలెడ్జ్ అని ఒక 20 మార్క్స్ అందులోంచెల్లే వస్తాయి. ఇంటర్ బెటర్ ఓర్ పాలిటెక్నిక్ బెటర్ సార్ ఫర్ ఇంజనీరింగ్? సో మహేష్ అడిగాడు. సో లెట్ మీ క్లియర్ అబౌట్ దాట్. సో ఇంటర్ అనేది ఒక న్యాచురల్ సైన్స్. సో మనకు సైన్స్ 2 రకాలుగా ఉంటుంది. ఒకటి వచ్చేసి న్యాచురల్ సైన్స్, ఇంకోటి వచ్చేసి అప్లైడ్ సైన్స్. సో న్యాచురల్ సైన్స్ లోపల మనం ఈ ఫినామినాస్ దాని యొక్క ఇంపార్టెన్స్ నేర్చుకుంటాం. అప్లైడ్ లోపల మనం ఏం నేర్చుకుంటామంటే ఆ ఫినామినాని మనం రెగ్యులర్గా ఎలా అప్లై చేయాలని చెప్పి నేర్చుకుంటాం. ఎస్, నౌ ఇప్పుడు చూడండి, ఇంటర్మీడియట్ వచ్చేసి న్యాచురల్ సైన్స్. అక్కడ మీరు ఓన్లీ థియరీ మాత్రం నేర్చుకుంటారు, అప్లికేషన్స్ నేర్చుకోరు. అదే పాలిటెక్నిక్ అనేది అప్లైడ్ సైన్స్. అక్కడ మీరు దాని యొక్క యూజెస్ అండ్ అప్లికేషన్స్ నేర్చుకుంటారు. మీరు ఒకవేళ కార్పొరేట్ వ్యవస్థలో ఓర్ కార్పొరేట్ సెక్టర్ లోపల జాబ్ చేయాలి అని అనుకుంటే ఇట్స్ బెటర్ టు చూస్ పాలిటెక్నిక్. అండ్ ప్యూర్లీ ఇంజనీరింగ్ పక్కా చేస్తాను అని అనుకుంటే బెటర్ టు చూస్ పాలిటెక్నిక్. లేదు నేను ఇంటర్ తర్వాత ఇంకా డిసిషన్ తీసుకోవాలి, నేను ఇంకా నేర్చుకోవాలి, తెలుసుకోవాలి అనుకుంటే ఇంటర్మీడియట్ ఇస్ అ బెటర్ ఆప్షన్. కానీ నా ఒపీనియన్ లోపల ఇంజనీరింగ్కి పాలిటెక్నిక్కి ఎక్స్ట్రా బెనిఫిట్. బట్ దెర్ ఈస్ స్మాల్ డిసడ్వాంటేజెస్. ఏంటిదంటే పాలిటెక్నిక్లో మ్యాథమెటిక్స్ చాలా తక్కువ ఉంటుంది. అది మీ ఇంజనీరింగ్ ఎంట్రన్స్కి వచ్చేసరికి మ్యాథమెటిక్స్ అండ్ ఇంజనీరింగ్లో కూడా ఒక సబ్జెక్ట్ ఉంటుంది మ్యాథమెటిక్స్. అది చాలామంది ప్రాబ్లం అవుతుందని చెప్పారు. దానికి మీరు ఒక సమ్మర్ హాలిడేస్లో ఒక 1 month or 2 months కోచింగ్ ఆర్ సెల్ఫ్ ప్రిపరేషన్ చేసుకున్నా సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ B.Ed ఫిజిక్స్ హౌ టు ప్రిపేర్ ఫర్ ఎంట్రన్స్ టు గెట్ గుడ్ స్కోర్ మార్క్స్. సో శ్రావణి, సో పాలిటెక్నిక్లో ఎన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి సార్? సారీ, నేను పాలిటెక్నిక్ చేయలేదు. నాకున్న టైం లోపల దాని గురించి తెలుసుకోవాలన్న టైం కూడా నాకు సరిపోలేదు. బెటర్ నేను దీని గురించి రెఫరెన్స్ చేసి మీకు చెప్తాను. సబ్జెక్ట్స్ పరంగా నాకు తెలియదు, బట్ స్ట్రీమ్స్ అయితే మనకు తెలుసు. హ్యాసిస్ మనకు ఇంజనీరింగ్లో స్ట్రీమ్స్ ఎలా ఉంటాయో దీంట్లో స్ట్రీమ్స్ ఎలా ఉంటాయో అంత మట్టుకు తెలుసు, కానీ సబ్జెక్ట్స్ లోపల తెలియదు. బట్ ఓవరాల్ కాన్సెప్ట్ అయితే మీకు ఇంటర్మీడియట్లో ఏం కవర్ అవుతాయో అవి కవర్ అవుతూ దాని అప్లికేషన్స్ 100% కవర్ అవుతాయి. ఓకే, నెక్స్ట్ శ్రావణ్ అడిగిన క్వశ్చన్ B.Ed ఫిజికల్ సైన్స్ హౌ టు ప్రిపేర్ ఫర్ ఎంట్రన్స్ టు స్కోర్ గుడ్ మార్క్స్. శ్రావణి, నేను దీని మీద ఆల్రెడీ సార్కి ఒక వీడియో చేశాను. అది సార్ ప్లేలిస్ట్లో ఉంటుంది. ఏమని ఉంటుందంటే ఐ ఫర్గాట్ ద నేమ్. ప్లేలిస్ట్లో ఉంటుంది. నా థంబ్నెయిల్ దాని మీద ఉంటుంది, నా ఫోటో దాని మీద ఉంటుంది. దాని మీద ఒక 15 or 20 minutes వీడియో చేశాను. దాని నుంచి మీరు నేర్చుకోవచ్చు. ఫర్ దాట్ యూ కెన్ ప్రిపేర్ వెల్. ఓకే, బెటర్ బుక్స్ కావాలి పాలిటెక్నిక్లో. ఓకే, ఒకవేళ సార్ ప్లీజ్ టెల్ మీ అబౌట్ SSC BSc అగ్రికల్చర్ సార్ అండ్ guys will explain mainly physics, so ask physics related. Oh, thank you Sunanda garu for understanding me. So BSc అగ్రికల్చర్ గురించి అండ్ సమ్ పార్ట్ ఆఫ్ మ్యాథ్స్ స్ట్రీమ్. నన్ను వీటిలో నుంచి ఏమైనా క్వశ్చన్స్ అడిగితే అడగచ్చు, ఏమైనా ఉన్నా నేను చెప్పగలుగుతాను. బట్ ఐ కెనాట్ ఎక్స్ప్లెయిన్ అదర్ రిలేటెడ్ టు అదర్ సబ్జెక్ట్స్. ఓకే,
ఓకే సార్ మొన్న నన్ను క్వశ్చన్ అడిగాడు ఫిజిక్స్ మీద మనకు ఎలాంటి జాబ్స్ ఆఫర్స్ ఉంటాయని చెప్పి. సో సార్ ఆస్క్డ్ మీ ఏ క్వశ్చన్ ఆన్ 2 days బ్యాక్ ఐ థింక్. సో ఇట్స్ ఎ వెరీ గుడ్ అండ్ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్. ఈ క్వశ్చన్ గురించి చాలామంది ఏమనుకుంటారు అంటే ఫిజిక్స్ ఈజ్ ఓన్లీ టీచింగ్ జాబ్. ఫిజిక్స్ లోపల మనకు వస్తే ఓన్లీ టీచింగే ఉంటుంది, దాని మించి మనకి ఎలాంటి ఆప్షన్స్ ఉండవు అని చాలామంది అనుకుంటారు. బట్ దట్స్ ఎ రాంగ్ థింగ్. సో Shravanti asked the same question, what is the future with physics? That is what I'm going to say. సో Shravanti, sorry not Shravan, it's Shravanti. సో నేను అదే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఫిజిక్స్ అనగానే చాలామంది ఏమనుకుంటారంటే ఇట్స్ ఓన్లీ ఏ టీచింగ్ సబ్జెక్ట్ అనుకుంటారు. అఫ్ కోర్స్ ఇట్స్ ఎ టీచింగ్ సబ్జెక్ట్. సో ఎంఎస్సీ ఫిజిక్స్ చేస్తే ఓన్లీ టీచింగ్ ఫీల్డ్ వెళ్ళొచ్చా సార్, ఇంకా ఏమైనా ఆపర్చునిటీస్ ఉన్నాయా సార్? ఓకే, దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్ హియర్. సో బీఎడ్ సోషల్ ఎంట్రన్స్ హౌ టు ప్రిపేర్ అండ్ గుడ్ మార్క్స్. సో సోషల్ బీఎడ్ ఎంట్రన్స్ గురించి సార్ చెప్తాడు. ఐఎమ్ ఓన్లీ బిలాంగ్స్ టు ఫిజిక్స్ అండ్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఓన్లీ ఫిజిక్స్, ప్లీజ్ డోంట్ మైండ్. ఓకే సార్ బీఎడ్ తెలుగులో చేయొచ్చా? బీఎడ్ తెలుగులో చేయొచ్చు, బట్ ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో ఏం జరుగుతుంది అంటే మోడల్ ఐడియాస్ అయినా సరే మోడల్ స్కూల్స్ అండ్ మోడల్ కాలేజెస్ ఉన్నాయి కదా, వాటికి మినిమం ఎలిజిబిలిటీ ఏం చెప్తున్నారంటే కంపల్సరీ బేసికలీ ఇంగ్లీష్ మీడియం అనే ఒక కాన్సెప్ట్ని తీసుకొస్తున్నారు. దాంతో మీకు ప్రాబ్లం అవుతుంది. సో జనరల్ రెగ్యులర్గా బీఎడ్ తెలుగులో చేయొచ్చు అంటే చేయొచ్చు, బట్ ఫ్యూచర్ స్కోప్ నేను చెప్పలేను. ఎందుకంటే ఫ్యూచర్ నిన్న ఉన్న రూల్ ఈరోజు ఉండట్లేదు, ఈరోజు ఉన్న రూల్ రేపు ఉండట్లేదు. సో థింక్ అబౌట్ దాట్. సో ఫిజిక్స్ మీద ఆప్షన్స్ రైట్ వీఆర్ టాకింగ్. సో ఫిజిక్స్లో టీచింగ్ ఈజ్ ఎ బెస్ట్ కెరియర్. దాంతోపాటు మీకు చెప్పాను కదా ఫిజిక్స్ లోపల 2 కంటెంట్స్ ఉంటాయి, న్యాచురల్ సైన్స్ అండ్ అప్లైడ్ సైన్స్. న్యాచురల్ సైన్స్లోకి వచ్చే వాళ్ళు ఎంఎస్సీ వరకు వస్తారు అండ్ అప్లైడ్ సైన్స్లో వచ్చే వాళ్ళు ఎంటెక్ వరకు వెళ్తారు. ఓకే, మీరు ఎంటెక్ సైడ్ వెళ్తే మీకు అంత అప్లికేషన్ ఉంటుంది. ఇప్పుడు ఒక బిజినెస్ అనుకోండి, బిజినెస్ లోపల వాళ్ళు ఏం ఆలోచిస్తారు, వాళ్ళకు ప్రాఫిట్స్ రావాలి, వాళ్ళకి ఏదైనా ఒక ఎక్విప్మెంట్ డిజైన్ చేయాలి, లేదంటే ఒక ఎక్విప్మెంట్ రన్ చేయాలి, లేకపోతే బెటర్గా చేయాలి, డిజైన్ చేయాలి. ఎవ్రీథింగ్ ఈజ్ డిపెండెంట్ డిజైనింగ్, ఆర్కిటెక్చర్ అండ్ హౌ టు సప్లై అండ్ హౌ టు మేక్ ఇట్ డిమాండ్. వాళ్ళ ఫీల్డ్ మొత్తం ఇంతే ఉంటుంది. అండ్ మన టీచింగ్లోకి వచ్చేసి దాన్ని ఎలా క్రియేట్ చేయాలో టీచింగ్ సైడ్ నేర్చుకుంటారు. సో న్యాచురల్ సైన్స్ లోపల దాని ఫినామినాస్ మనం నేర్చుకుంటాం. వీ డోంట్ లెర్న్ హౌ టు అప్లై ఇట్, విల్ లెర్న్ జస్ట్ హౌ టు డూ దాట్. మనం ఏం చేసినా ఓన్లీ థియరిటికల్గా ఉండిపోతుంది ట్రూ సైన్స్ లోపల. అప్లై సైన్స్ లోపల ఎవ్రీథింగ్ యూ విల్ లెర్న్ ఇన్ టెక్నికల్ వే. బీటెక్ ఇస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ అండ్ డిప్లొమా కూడా, ఎంటెక్. ఇవన్నిట్లో మీరు ఏం చేస్తారు, ప్యూర్లీ విల్ లెర్న్ ఆన్ అప్లికేషన్స్. థియరీ నేర్చుకొని దాని ల్యాబ్లో తెలుసుకుంటారు. అదే మన న్యాచురల్ సైన్స్కి వచ్చేసరికి థియరీ చాలా ఎక్కువ ఉంటుంది, బట్ దానికి తగిన ప్రాక్టికల్స్ చాలా తక్కువ ఉంటాయి. అది మనకున్న డిసడ్వాంటేజ్. సో కార్పొరేట్ సెక్టార్లోకి సో బీఎస్సీ ఎంపీసీ చేశాను. బీఎడ్లో ఏ సబ్జెక్ట్ తీసుకుంటే జాబ్ ఆఫర్స్ బాగుంటాయి సార్? సో బీఎడ్లో యూ టేక్ ఫిజికల్ సైన్స్. ఫిజికల్ సైన్స్లో ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ 2 కలగలిపి ఉంటాయి. యూ క్యాన్ టేక్ ఫిజిక్స్ యాజ్ వెల్ యాజ్ మ్యాథ్స్ అస్ మెథడాలజీ. మీరు ఏమైనా జాబ్స్ పడ్డప్పుడు మ్యాథ్స్ రాయొచ్చు, అట్ ద సేమ్ టైం ఫిజిక్స్ కూడా రాయొచ్చు. ఈ 2 కలిపి మీకు బెటర్ ఆప్షన్స్గా ఉంటాయి. ఓకే, నెక్స్ట్ వీఆర్ స్టికింగ్ టు ఫ్యూచర్ ఆప్షన్స్ ఇన్ ఫిజిక్స్. విచ్ ఇస్ ద బెస్ట్ బీఎడ్ ఆర్ ఎంఎస్సీ ఆఫ్టర్ డిగ్రీ? ఓకే, దిస్ ఏ వెరీ గుడ్ అండ్ బెస్ట్ క్వశ్చన్ టుడే. విచ్ ఇస్ బెస్ట్, బీఎడ్ ఆర్ ఎంఎస్సీ? దీని గురించి నేను ఒక కన్వే చేస్తున్నాను, వినండి. ఫస్ట్ బీఎడ్. సో క్వశ్చన్ ఆస్క్డ్ బై కోటేశ్వర్ కాకం. సో హియర్ బీఎడ్ అనేది టీచింగ్. మీరు ఒకవేళ టీచింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంటే మీరేం చేయాలి, బీఎడ్ తీసుకోవాలి. బీఎడ్ లోపల మనం ఏం నేర్చుకుంటామంటే ఒక స్టూడెంట్కి ఎలాంటి సబ్జెక్ట్స్ నేర్పిస్తే, ఎలా నేర్పిస్తే అతనికి ఎక్కువ గుర్తుంటుంది, హౌ టు స్టడీ ఏ స్టూడెంట్. సింపుల్గా చెప్పాలంటే ఒక స్టూడెంట్ని మీరు ఎలా చదవాలి, ఆ స్టూడెంట్ని మీరు ఎలా చేస్తే అతనికి బెటర్ ఫ్యూచర్ ఉంటుంది, బెటర్ ఎలా హౌ ఈ మనం అక్కడ నేర్చుకుంటాం. ఓకే, అదే ఎంఎస్సీకి వచ్చేసరికి యూ విల్ లెర్న్ ఓన్లీ ద సబ్జెక్ట్స్ టు గో టు ఎంఎస్సీ. లేదు నేను టీచింగ్ సైడ్ ఉంటాను, నాకున్న నాలెడ్జ్ సరిపోతుంది అంటే బెటర్ టు గో బీఎడ్. అండ్ బీఎడ్తో మనకు ఆప్షన్స్ వచ్చేసి టీచింగ్ అండ్ జాబ్స్ ఉంటాయి. ఎంఎస్సీ చేసి ఉంటే మనకు జేఎల్ ఆప్షన్ ఉంటుంది. మీరు బీఎడ్లో చేస్తే మీకు ఓన్లీ హై స్కూల్ టీచింగ్ జాబ్స్ మాత్రమే అవైలబుల్ ఉంటాయి బీఎడ్ లోపల. సో వై ఐఎమ్ చూసింగ్
సో బీఎడ్ లోపల మనం చేస్తే మనకు ఓన్లీ జాబ్స్ ఏమి ఉంటాయి అంటే హై స్కూల్ వరకు టీచింగ్ జాబ్స్ మాత్రమే ఉంటాయి. తర్వాత మనకి ఎలాంటి టీచింగ్ జాబ్స్ ఉండవు. అదే ఎంఎస్సీ చేస్తే మీరు జేఎల్కి ఎలిజిబుల్ అవుతారు, డిఎల్కి ఎలిజిబుల్ అవుతారు, ఈవెన్ యూనివర్సిటీలో చెప్పచ్చు, అట్ ద సేమ్ టైం డిగ్రీ కాలేజ్లో కూడా చెప్పచ్చు. కానీ యూనివర్సిటీలో అండ్ యూనివర్సిటీలో చెప్పాలంటే ఒక మినిమం ఇంకొక క్వాలిఫికేషన్ కావాలి, దట్ ఈస్ సెట్ ఆర్ నెట్. ఈ రెండు ఆప్షన్స్ ఉంటే మనం యూనివర్సిటీస్లో చెప్పచ్చు, లేదు అంటే డిగ్రీ కాలేజ్ వరకు చెప్పచ్చు. ఓకే, సో ఎంఎస్సీతోనే మనకి ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి, బీఎడ్లో కూడా ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి. మీరు సబ్జెక్ట్ నేర్చుకోవాలి అండ్ ఇంకా హై లెవెల్ జాబ్ చేయాలనుకుంటే ఎంఎస్సీ ఇస్ ద బెస్ట్, ఆర్ ఎల్స్ బీఎడ్ ఇస్ ద బెస్ట్. బెటర్ ఫర్ హై స్కూల్ వరకు చెప్పచ్చు బీఎడ్తోని. అండ్ సబ్జెక్ట్ కూడా అంత పెద్ద ఎక్స్పర్టిజం ఏమి ఉండదు, జస్ట్ ఇది ఓన్లీ స్టూడెంట్ లెర్నింగ్ కోసమే యూజ్ అవుతుంది. ఇందులో ఫిజిక్స్ నేర్చుకోవడానికి ఏమి ఉండదు. ఓకే, సో వీఆర్ స్ట్రింగింగ్ ఫర్ ఫ్యూచర్ ఇన్ ఫిజిక్స్. ఓకే, ఫిజిక్స్లో జాబ్స్ రెండు రకాలుగా ఉంటాయి, ఐదర్ టీచింగ్ ఆర్ వెరీ ఎక్స్పర్ట్ లెవెల్ ఇన్ సొసైటీ. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీ ఉంది, ఒక డిజైనింగ్ కంపెనీ, ఒక ఎక్విప్మెంట్ని వాళ్ళు డిజైన్ చేస్తారు. ఆ డిజైన్ చేయాలి అంటే వాళ్ళకు ఒక సైంటిస్ట్ అవ్వాలి. సో వాళ్ళకు ఒక సైంటిస్ట్ క్రూ ఉంటుంది. సో ఆ సైంటిస్ట్ క్రూని లీడ్ చేసే వాళ్ళు ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, డిపెండింగ్ ఆన్ ద సిచ్యువేషన్. ఫర్ ఎగ్జాంపుల్ మెడికల్కి సంబంధించిన వాళ్ళు డిజైనింగ్ చేస్తున్నారు అనుకోండి, ఎంఆర్ఐ కానీ ఇలాంటివి కానీ, అతనికి ఫస్ట్ ఒక ఫిజిసిస్ట్ కావాలి. బికాస్ ఫిజిసిస్ట్ లేనిది దాని లోపల యాక్షన్స్ రియాక్షన్స్ మనం చదువుకోరాదు. దాని తర్వాత ఒక బయాలజిస్ట్ కావాలి, ఎందుకంటే బాడీ గురించి అతనికే తెలుసు. నెక్స్ట్ ఒక మెకానికల్ ఇంజనీర్ కావాలి, నాట్ మెకానికల్, ఎలక్ట్రికల్ ఇంజనీర్. సో దాని కనెక్షన్స్, దాని స్ట్రక్చరల్ డిజైనింగ్ ఇంజనీర్. సో వీళ్ళంతా ఒక క్రూ ఫామ్ అయిపోయి దాని గురించి థియరిటికల్ స్టడీ చేసి ఒక ప్లాట్ఫామ్ తయారు చేసుకొని ఒక డిజైనింగ్ చేసి దాని మీద ఎక్స్పెరిమెంటేషన్ మొదలు పెడతారు. ఇవన్నీ ఎవరు చేస్తారంటే ఫిజిక్స్ అండ్ న్యాచురల్ సైన్స్ సబ్జెక్ట్స్ వాళ్ళు చేస్తారు. ఎవరైతే అప్లైడ్ సైన్స్ నేర్చుకున్నారో వాళ్ళు దీన్ని మార్కెటింగ్ చేస్తారు అండ్ దీన్ని ఇంప్లిమెంటేషన్ చేస్తారు. సో ఇది ఓకే. సో ఇప్పుడు మనం అప్లైడ్ సైన్స్ నేర్చుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే ఈ బీటెక్కి సంబంధించిన జాబ్స్ చేస్తారు. అదే న్యాచురల్ సైన్స్ నేర్చుకున్న వాళ్ళు ఇవి డిజైనింగ్ పర్పస్లో చేస్తారు. సార్ మై ఫ్రెండ్ హ్యాస్ ఫిజిక్స్ టీఎస్ సెట్ సర్టిఫికేట్, సో ఎనీ నోటిఫికేషన్ రిలేటెడ్ టు యూనివర్సిటీ లెక్చర్స్ అండ్ హౌ వీ క్యాన్ ఎంటర్ ఇట్ ఎనీ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఫర్ దాట్. సో సునంద ఆస్క్డ్ ఏ క్వశ్చన్. సో ఏమంటున్నారంటే తన ఫ్రెండ్ ఒక అతను ఫిజిక్స్ సెట్ క్లియర్ అయ్యాడంట, దానికి సంబంధించిన నోటిఫికేషన్స్ ఏమైనా ఉన్నాయా అండ్ ఏమైనా ఎంట్రన్స్ దాని నుంచి వెళ్ళొచ్చా అని చెప్పి. సో ఒక హార్డ్ అండ్ ట్రూ నిజం ఏంటిదంటే ఇప్పుడు మనకున్న లొకేషన్ లోపల డిగ్రీ కాలేజీలు ఎస్టాబ్లిష్ అవ్వట్లేదు. సో డిగ్రీ చెప్పాలంటే మినిమం ఎలిజిబిలిటీ సెట్, అండ్ ఎంఎస్సీ చెప్పాలన్నా సెట్ ఎలిజిబిలిటీ ఉండాలి, యూనివర్సిటీ అయినా సరే సెట్ ఉండాలి. సో మనకి ఎంట్రన్స్లు వస్తున్నాయి, కానీ ఏంటి అంటే మన డిఎల్ కానీ ఎంఎస్సీ కాలేజీలు కానీ గవర్నమెంట్ ఇన్స్టాల్ చేస్తలేదు. గవర్నమెంట్ ఇన్స్టాల్ చేయనప్పుడు మన దాని నుంచి జాబ్స్ రావు. సో వాళ్ళు గవర్నమెంట్ ఒక కాలేజ్ ఆర్ స్కూల్ని ఇన్స్టాల్ చేసేంత వెయిట్ చేయాలి. అప్పటి వరకు మనం దాన్ని ఎలాంటి గవర్నమెంట్ సెక్టార్లో యూజ్ చేయరాదు, ప్రైవేట్ సెక్టార్లో దాన్ని ఒక ఎలిజిబిలిటీ కింద మార్చుకోవచ్చు. అండ్ జేఎల్ మనకు గురుకులాస్ పడుతున్నాయి, దాని లోపల సెట్ అడగట్లేరు, ఓన్లీ ఎంఎస్సీ విత్ బీఎడ్ అడుగుతున్నారు. సెట్ గురించి దాని పెద్ద రిలేటెడ్ ఏం అడగట్లేదు, బట్ హీ క్యాన్ ట్రై ఫర్ దాట్ ఆల్సో. ఓకే, సో బఫరింగ్ అవుతుంది, బఫరింగ్ అయితే ఏం టెన్షన్ పడకండి, ఇట్ విల్ సెట్ సూన్. ఓకే, సో స్టికింగ్ ఫర్ ద బ్యాక్ క్వశ్చన్, వాట్ ఈస్ ద ఫ్యూచర్ ఫర్ ఫిజిక్స్. సో చెప్పాను కదా, మనం అనలైసిస్ట్ గానే ఉండొచ్చు, డిజైనర్ గానే ఉండొచ్చు, ప్రోగ్రామర్ గానే ఉండొచ్చు. ఈవెన్ ఫిజిక్స్లో కూడా మనం ప్రోగ్రామింగ్ చేయొచ్చు. అది చాలా తక్కువ మందికి తెలుసు, ఎందుకంటే ఇట్స్ కాంబినేషన్ ఆఫ్ ఫిజిక్స్ అండ్ ప్రోగ్రామింగ్. రెండు సబ్జెక్ట్స్ కలిపి కొన్ని ప్లేసెస్లలో డిజైనింగ్ కానీ, ఈవెన్ సైంటిస్ట్ అసోసియేట్స్ ఉంటారు అండ్ అసిస్టెంట్స్ ఉంటారు, వాళ్ళు కూడా ఫిజిక్స్ సంబంధించిన వాళ్ళే ఉంటారు. సింపుల్ చెప్పాలంటే ఫిజిక్స్ ఐదర్ టీచింగ్ ఓర్ టాప్ ఆఫ్ ది టాపెస్ట్ లెవెల్ ఇన్ సొసైటీ మాత్రమే ఫిజిక్స్ లీడ్ చేస్తుంది. ఓకే, సో బఫరింగ్ అవుతుంది, డోంట్ వరీ.
So I have completed degree with maths, physics and English literature, which is a best subject for MSc. So all are best subjects. No choose. So it's asked from ఎవరు అడిగారు? Sorry, my net is not working. సరే ఒకసారి ఆ క్వశ్చన్ చెప్తారా? ఇంతకుముందు ఒకటి అడిగారు. లాస్ట్ క్వశ్చన్. సో క్వశ్చన్ ఒకసారి మరోసారి పేజ్ చేయండి. లాస్ట్ క్వశ్చన్ ఎవరో పేజ్ చేశారు అండ్ నేను అది మిస్ అయ్యాను. వన్స్ అగైన్ ఐ విల్ చెక్. అప్పటి మట్టుకు మన ఫిజిక్స్ కెరీర్ గురించి మాట్లాడుకుందాం. ఫిజిక్స్ ఇస్ నాట్ అ సింపుల్ సబ్జెక్ట్ అండి. మీరు ఒకవేళ ఫిజిక్స్ ఎక్స్పర్ట్ అయ్యి ఉండంటే మీరు లోకల్లో వర్క్ చేసిన 25 ఓకే ఐ హ్యావ్ కంప్లీటెడ్ డిగ్రీ విత్ మ్యాథ్స్, ఫిజిక్స్ అండ్ ఇంగ్లీష్ విచ్ ఇస్ ద బెస్ట్ సబ్జెక్ట్. ఓకే సో గివ్ మీ సమ్ రెఫరెన్స్ బుక్స్ ఆథర్ ఫర్ టీఎస్ సెట్. సో హియర్ ఆర్ ద టూ క్వశ్చన్స్. ఫస్ట్ క్వశ్చన్ ఏంటిదంటే టీఎస్ సెట్కి బెటర్ బుక్స్ ఏంటివి ఒకటి. రెండోది హౌ టు ప్రిపేర్ ఇట్. సో ఇక్కడ చూడండి, టీఎస్ సెట్ క్లియర్ చేయడానికి మనకు ప్రాబ్లం చెప్పాను కదా, మనకు 2 పేపర్స్ ఉంటాయి, పేపర్ 1 అండ్ పేపర్ 2. పేపర్ 1కి ఇప్పుడున్న జనరేషన్ లోపల ప్రాగ్మా పబ్లికేషన్స్ ఇస్ అ గుడ్ బుక్. పేపర్ 1 లోపల అందులో మనం ఒక 4 టాపిక్స్ బెటర్గా నేర్చుకోవచ్చు. టీచింగ్ యాప్టిట్యూడ్, రీసెర్చ్ యాప్టిట్యూడ్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్. దానికి సంబంధించి ఒక 2-3 టాపిక్స్. ఈ 3 టాపిక్స్ ఆ బుక్లో ద బెస్ట్గా ఉన్నాయి, మిగతాయి యావరేజ్గా ఉంటాయి. ఈ 3 టాపిక్స్ అందులోంచి నేర్చుకోవాలి. రీజనింగ్కి ఐ ప్రిఫర్ ఆర్ఎస్ అగర్వాల్. అందులోంచి అన్ని క్వశ్చన్స్ చేయాల్సిన అవసరం ఏం లేదు. అందులో నుంచి ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ అండ్ స్టార్టింగ్ ఒక 30% ఆఫ్ ద ప్రాబ్లమ్ చేస్తే సరిపోతుంది. అండ్ మనము డిసాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించి నాకు ఎక్కువ ఐడియా లేదు. డిసాస్టర్ మేనేజ్మెంట్ సార్ మీకు చెప్తాడు, నేను ఓన్లీ ప్రాగ్మా పబ్లికేషన్ నుంచి రెఫర్ చేశాను. అది ఇది పేపర్ 1కి. పేపర్ 2కి వచ్చేసి మ్యాథమెటికల్ ఫిజిక్స్కి బెస్ట్ బుక్ వచ్చేసి హెచ్కే దాస్, అది చాలా బాగుంటుంది. ఆ తర్వాత క్లాసికల్ మెకానిక్స్కి బేసిక్ లెవెల్ అంటే ఓకే టైప్ ద పబ్లికేషన్ నేమ్స్ ప్లీజ్ ఫర్ ద ఫస్ట్ పేపర్. ఓకే నేను కమెంట్లో టైప్ చేస్తాను. ఐ కెనాట్ టైప్ ఇట్ హియర్ నౌ. ఐ విల్ నేను తర్వాత కమెంట్ చేస్తాను. సో అవేవియర్. సో మ్యాథమెటికల్ ఫిజిక్స్కి సమ్ ఎర్రర్ వచ్చింది, యూ క్యాన్ చెక్ ఇట్. మరోసారి లాగౌట్ అయ్యి లాగిన్ అయితే మీకు కనిపిస్తుంది. సో సెట్ గురించి మనం మాట్లాడుతున్నాం. సో మ్యాథమెటికల్ ఫిజిక్స్కి హెచ్కే దాస్ ఇస్ ద బెస్ట్ బుక్. అండ్ క్వాంటమ్ మెకానిక్స్కి వచ్చేసి అరుల్ దాస్ ప్రాబ్లమ్స్కి చాలా బాగుంటుంది. అండ్ కాన్సెప్టువల్ పరంగా చెప్పాలంటే వీ కెన్ హ్యావ్ సారీ జస్ట్ ఎ మినిట్. సో క్వాంటమ్ మెకానిక్స్కి జెట్లీ బుక్ బాగుంటుంది. ఐ ఫర్గాట్ దమ్, సారీ. సో జెట్లీ బుక్ కాన్సెప్ట్ పరంగా బాగుంటుంది. ప్రాబ్లమ్స్ పరంగా చెప్పాలంటే క్వాంటమ్ మెకానిక్స్ బై అరుల్ దాస్ బాగుంటుంది. దెన్ ఇఫ్ యూ కమ్ ఫర్ స్టాటిస్టికల్ మెకానిక్స్ బీబీ లార్డ్, ఇది బాగుంటుంది. అండ్ స్టాటిస్టికల్ మెకానిక్స్ తర్వాత క్లాసికల్ మెకానిక్స్కి వచ్చేసరికి మనకు గ్రిఫిత్ బాగుంటుంది. నాట్ గ్రిఫిత్, లెట్ మీ చెక్ ద నేమ్స్. సో గోల్డ్స్టైన్. సో క్లాసికల్ మెకానిక్స్లో గోల్డ్స్టైన్ బుక్ బాగుంటుంది. ఆ తర్వాత అటామిక్ అండ్ మాలిక్యులర్ స్పెక్ట్రాలో రాజ్ బుక్ బాగుంటుంది. అండ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ థియరీకి గ్రిఫిత్ బాగుంటుంది. అండ్ సాలిడ్ స్టేట్ ఫిజిక్స్ లోపల ఎంఏ వహాబ్
మన కాన్సెప్ట్ బేసిక్స్ వరకు బాగుంటుంది. ఇంకా ఇంకా బెటర్మెంట్ కోసం అమల్ దాస్ అని సార్ ఉంటాడు, ఆయన బుక్స్ వాడచ్చు. అండ్ ఎలక్ట్రానిక్స్ నాకు ఎక్కువ ఐడియా లేదు, ఎలక్ట్రానిక్స్ మీద నాకు పెద్ద టచ్ లేదు. సో దీస్ ఆర్ ద మెయిన్ బుక్స్. ఈ బుక్స్ మీరు ఇండివిజువల్గా రిఫర్ చేయండి. సో సెట్ క్లియర్ చేయాలంటే మీకు థియరీ సరిపోతుంది అండ్ సమ్ పార్ట్ ఆఫ్ మ్యాథమెటిక్స్ సరిపోతుంది. కానీ మీరు ఒకవేళ సిఎస్ఆర్ కానీ లేదంటే జస్ట్ కానీ లేకపోతే టిఫర్ కానీ ఆర్ఎల్స్ గేట్ కానీ ఇవి చేయాలంటే 100% మీకు ప్రాబ్లమాటిక్ వచ్చి ఉండాలి. థియరీ మీరు ప్రొఫెషనల్ అయిపోయి అండ్ మ్యాథమెటిక్స్ కూడా మీకు వచ్చి ఉండాలి. ఓకే, సో దీస్ ఆర్ ఫ్రమ్ సెట్ మీద ఒక మంచి వీడియో చేస్తాం ఇన్ ఫ్యూచర్. దాని లోపల ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వాట్ ఈస్ సెట్, దాన్ని ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏ బుక్స్ బాగుంటాయి, దాని మీద ఒక మంచి ప్రజెంటేషన్ వీడియో చేస్తాం అండ్ ఆ వీడియో మీకు సార్ అప్లోడ్ చేస్తారు. ఓకే, సో దిస్ ఈస్ జస్ట్ అబౌట్ సింపుల్ స్మాల్ ఐడియా. ఓకే, సో ఎనీ క్వశ్చన్స్ హియర్ అగైన్? So there is a question I stopped in the between. అతను ఫిజిక్స్, మ్యాథమెటిక్స్ అండ్ ఇంగ్లీష్ లిటరేచర్ 3 చేశాను అంటున్నాడు. సో విచ్ ఈస్ ద బెస్ట్ ఫ్యూచర్? సో ఈ మూడిటి లోపల అన్నిటికీ మంచి డిమాండ్ ఉంది. కానీ లోకల్లో కూడా ఎక్కువ డిమాండ్ ఉండేదంటే ఫస్ట్ ఫిజిక్స్, సెకండ్ మ్యాథమెటిక్స్, థర్డ్ లిటరేచర్. కానీ మీరు లిటరేచర్ డిమాండింగ్ ప్లేసెస్కి వెళ్తే మీకు ఫస్ట్ వచ్చే డిమాండ్ ఇంగ్లీషే. సో హైయెస్ట్ అండ్ ద ప్రామినెంట్ సబ్జెక్ట్ ఇంగ్లీష్ యాక్చువల్లీ. కానీ లోకల్ సెక్టార్లో మాత్రం ఫిజిక్స్కి అండ్ మ్యాథమెటిక్స్కి చాలా పెద్ద ప్రాఫిట్ ఉంది. సో హియర్ ఇస్ సమ్ క్వశ్చన్స్. సో మీరు ఉండే లొకేషన్ని బట్టి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎక్కడైతే ఉండాలనుకుంటున్నారో అక్కడ నుంచి మీ సబ్జెక్ట్ని చూజ్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ యూ వాన్నా గో టు సమ్ ఎడిటర్షిప్ వెళ్ళాలనుకుంటున్నారు, సమ్ న్యూస్ పేపర్ ప్రింటింగ్ లోపల ఎడిషన్స్ కానీ లేకపోతే బుక్ రైటింగ్ కానీ. సో లిటరేచర్ సంబంధించిన సెక్టర్ సైడ్ వెళ్ళాలనుకుంటే ఇంగ్లీష్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్. లేదు మీరు ఎంట్రన్స్ కోచింగ్స్ ఇవ్వాలి అని అనుకుంటే మ్యాథమెటిక్స్ అండ్ ఫిజిక్స్ ఆర్ ద మోస్ట్ వాల్యుబుల్ సబ్జెక్ట్స్. ఈ రెంట్లలో ఇంకా ఎక్కువ వాల్యుబుల్ అంటే ఫిజిక్స్, ఎందుకంటే ఫిజిక్స్ మీకు రావాలని ఖచ్చితంగా మ్యాథ్స్ వచ్చి ఉండాలి. మ్యాథ్స్ రాంది ఫిజిక్స్ రాదు. ఓకే, సో బెటర్ టు చూస్ ఫిజిక్స్ దెన్ ఆఫ్టర్ మ్యాథ్స్. లేదు సార్. ఓకే, ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి. సో ఐఎమ్ క్లోజింగ్ లైవ్ నౌ. ఈజ్ దర్ ఎనీ ఫైనల్ క్వశ్చన్స్?